కానీ సరే రిపోర్ట్లు నమ్మలేదు, లేదు రిపోర్ట్లలో వచ్చిందే వాస్తవము, రిపోర్ట్లలో కల్తీ జరిగిందనే వచ్చింది. అలాంటప్పుడు వచ్చింది కదా, ఎందుకు వ్యవస్థ అదన్నీ మర్చిపోతున్నారు సార్? వచ్చింది నిజమే, ఓకే. ఆ నిజాన్ని దాని త్రూగా పోవాల్సినటువంటి గవర్నమెంట్ ఫ్లెక్సీ వేపించి దాని కొంతమంది వాళ్ళ కార్యకర్తల్ని కర్రలిచ్చి అడ్డం పెట్టించి ఎవరైనా ఇక్కడికి వస్తే ఊరుకోమని చెప్పి మళ్ళీ వీళ్ళకి పోలీసులు కాపలా పెట్టించి ఆ దర్యాప్తులోకి ఎవరిని రానియకుండా ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నట్టు? డైవర్షన్ గేమ్ అనుకుంటున్నానండి దీన్ని. దేనికోసం డైవర్షన్ అసలు? ఎందుకంటే ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ రాబోతుంది, కేంద్ర బడ్జెట్. నమ్మక ద్రోహం నైవంచిన ఆంధ్రప్రదేశ్ జరగబోతుందని తెలుసు. ఓకే, ఇది నేను డైవర్షన్ గేమ్ అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఎవరికన్నా ఒక తెలుగు జాతి పట్ల లేదా ఆంధ్రప్రదేశ్ పట్ల తెలంగాణ పట్ల నిజమైన నిజాయితీ నిబద్ధత ఉండే వాళ్ళు నేను అడిగిన సమాధానం చెప్పండి. వాళ్ళ బడ్జెట్ లో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ కి మోసం జరిగింది, నమ్మక ద్రోహం జరిగింది, నైవంచం జరిగింది. ఇంతకన్నా బడ్జెట్ కన్నా ఇంకా ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రక్తం సలసలా మరిగిపోయిందని మాట్లాడారో లేదో వెరిఫై చేసుకోండి. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ సరే, అదే చంద్రబాబు గారు వాళ్ళు చాలా బాగుంది, మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది బడ్జెట్ ఆయన గట్టిగా వినలేదు, మంత్రంగా చేసుకుంటారు తప్పితే ఇంతకుముందు కూడా నేను అడుగుతా ఉన్నాను. అమరావతికి 15,000 కోట్ల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం గ్రాంట్, మళ్ళీ చెప్తాను గ్రాంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కనీసం 30,000 కోట్లు రావాలి కదా. దాని మీద వడ్డీ కూడా లేకుండా 1,235 కోట్లు పెట్టి ఇంకోటి పెట్టి ఎంగిలి మెతుకులు విధించినట్టు అది కూడా అమరావతికి అమృత్ స్కీమ్ ఉంది కదండి, వివిధ స్కీముల ద్వారా పెట్టి మీ ఎంగిలి మెతుకులు ఇచ్చో మీ పండుగ చేసుకున్నా అంటే మేము పండుగ చేసుకుని అప్పులతో కట్టుకోవాలా అమరావతి? ఎక్కడ తీసుకొచ్చి అప్పులతో కట్టాలి? అది సెల్ఫ్ సస్టైనబిలిటీ యాక్సెప్ట్ ఒప్పుకున్నాం, సెల్ఫ్ సస్టైనబిలిటీ చేస్తారు, మీ సంతోషం. ఇవాళ 60,000 కోట్ల రూపాయల్లో ఇవాళ 58,000 కోట్ల రూపాయలు 57,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఆ సిటీ పొరపాటు ఇబ్బంది జరిగితే రేపు పొద్దున ఎవరు రెస్పాన్సిబుల్ అండి? ఇవాళ కేంద్రం మీద మాట్లాడేటప్పుడు నోరు పడిపోయిందని అడుగుతున్నాను. ఇంతకుముందు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అక్కడ రాజధాని ప్రమాణం నిర్మిస్తాను రోజమ్మ గారితో ఉమారెడ్డి గారితో ప్రకటన చేసి ఆ మాట మార్చారు. ఓడి నుంచి ప్రజలు 11 సీట్లు పక్కన కూర్చోబెట్టారు. ఇవాళ మీరు కేంద్రం నుంచి ఇంత నమ్మద్రోహం చేస్తుంటే పండుగ చేసుకున్నాం ఏంటి? మీరు ఆ పుల్లారెడ్డి స్వీట్లు కూడా పంచిపెట్టుకోవడానికి ప్రయత్నించారంటే నిన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ బానిస బ్యాచ్ కొంతమంది. నాకు అర్థం అవట్లేదు దేనికంటే దేనికి పండుగ చేసుకుని దిక్కుమాల మాటలు చెప్తున్నారు. మీరు దిక్కుమాల మాటలు చెప్తున్నారు ఏంటి? అక్కడ వైజాగ్ కి మహాబేసిక్ చేయడానికి 2047 వరకు డేటా సెంటర్ కి ఎవరు డేటా సెంటర్ ఆదాని డేటా సెంటర్ రాసుకున్న దాంట్లో 2047 దాంట్లో వచ్చే మెయిన్ సెంటర్ వచ్చి 300, 200, 325 ఉంటాయి. పవర్ పాయింట్ కిను కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉద్యోగాలు దాంట్లో కలుపుతున్నారు. దాంట్లో అది పెట్టారు. 2047 ఎగ్జాక్ట్ మేము అడిగింది ఇంత సన్నాసి బడ్జెట్ వస్తే మేము అడిగి 2047 వరకు అక్కడ 2037 వరకు 42 వరకు ఆంధ్రప్రదేశ్ యువతకి ఇన్సెంటివ్స్ రాయితీలు ప్రత్యేక వచ్చి రాయితీలు ఇస్తే ఈ పారిశ్రామికవేత్తలు కనీసం ఒక 10 లక్షల మంది ఒక్కొక్కరు పారిశ్రామిక ఆత్మగౌరవంతో బతుకుతారు. తమకి తమ కుటుంబానికి పేరు తీసుకొస్తారు, తమ ఊరిని ప్రపంచ పట్ల నిలబెడతారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు, దేశ సంపద పెంచుతారు. అట్లాంటివి మానేసి అది ఎవరో గుజరాతీ గారి కంపెనీకి మేము ఇచ్చాము అని మాట్లాడతారు. రాష్ట్ర ప్రజల పొల్లు ఊడగొట్టు వసూలు చేసిన పన్నుల్లోంచి మీరు అలాగే గుజరాతీ మారేడుకి రాయితీలు ఇస్తున్నారు కదా. మళ్ళీ రిపీటింగ్ అగైన్, రాష్ట్ర ప్రజల పొల్లు ఊడగొట్టు వసూలు పన్నుల్లోంచి ఆ గుజరాతీ మారేడు కంపెనీలకి రాయితీలు ఇస్తున్నారు కదా. మళ్ళీ కేంద్రం ఇచ్చింది, నా యువతకు అక్కర్లేదా? దీని గురించి మాట్లాడలేదు, సైలెంట్. డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళు డైవర్షన్. నాకు అంబేద్కర్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎవరితో బాపు అనే విషయం ఇదే చర్చలని నాకు అర్థం కావట్లేదు. సర్వనాశనం అయిపోతుంటే తెలుగు జాతి 12 సంవత్సరాలు నమ్మద్రోహం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు ఇవాళ? రెండో విషయం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటే 100 కోట్లు ఈక్విటీ ఫండ్ పెట్టాలి. చివరిలో పూలు పెట్టుకున్నాం మేము 100 కోట్లు 10,300 కోట్లు పెట్టి దాంట్లో 14% పైగా ఇంట్రెస్ట్ వేసి ఈ జేబులోకి డబ్బులు ఇచ్చి ఆ జేబులో వడ్డీ పెట్టేసి మీరే బ్యాంకులు తీసేసుకుని రేపు పొద్దున ఏమైనా అమ్మటానికి దానికి డెట్ ఫ్రీ చేయడానికి ఆ కంపెనీలు ఇవాళ ఏదో ఇప్పుడు లాభం 6,000 ఎంప్లాయ్ తీసుకు లాభం వచ్చిందా? ఇంతకుముందు వచ్చింది కదా 900 కోట్ల లాభం 2019-20 ఇప్పుడు వచ్చింది కదా. అంతకుముందు వేలాది కోట్ల లాభం, అప్పుడు ఎందుకు లాభం వచ్చింది? అంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్ మీద ఇంత దారుణంగా ఇంత మాట మాట్లాడతాం, పీడీ ల్యాక్లు పెట్టడం దుర్మార్గంగా కనపడుతుంది. నేను చెప్తున్నాను, మీకు డూ రెస్పెక్ట్ చూద్దాం, పద్ధతి మార్చుకోండి. ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే, రేర్ ఎర్త్ మినరల్స్ లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణ దశ. ఎవడండి స్వర్ణ దశ అని చెప్పింది? పూర్వ ప్రసాద్ గారు 6 ఏళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ ఉండేది. నేను శ్రీకాకుళం వెళ్ళాను, మా నాయుడు గారిని అడిగాను. సార్ మా ప్రెసిడెంట్ నాయుడు గారు అడిగితే, సార్ మొత్తం ఇక్కడ అంతా గుజరాతీలో వచ్చేసి తిరుగుతున్నారు సార్. అదేంటన్నా
ఆ అదాని కంపెనీ మొత్తం ఇక్కడ బీచ్ స్టాండ్ అంతా దాంతో పాటు రేర్ ఎర్త్ మిల్స్ అంతా లాగేసిన సరే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం వాళ్ళ వెహికల్స్ తిరుగుతున్నా సరే బయట ఉన్నాను. అదేంటయా అని వెరిఫై చేస్తే ఇప్పుడు రేర్ ఎర్త్ మిల్స్ అంటే అదాని గారికి ఇచ్చిందంట ప్రభుత్వం. అదాని గారి కోసం పెట్టడం మా నెత్తి మీద, మా ప్రజల నెత్తి మీద ఏదో లాభం చూసింటే నాకు అర్థం కాదండి. ఇంకోటి హార్బర్ సేఫ్ అంటే 20 రోజులు ఎవరి కోసం ఇచ్చారు హార్బర్ సేఫ్? ఆ మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీ కోసం, లేదా గుజరాత్ గారి అదాని గారి కోసం, లేదా మిట్ల అగర్వాల్ గారి కోసం. తర్వాత నేషనల్ వాటర్ ప్రాజెక్ట్ అయిన మన కాకినాడ నుంచి పాండిచ్చేరి, నా చిన్నప్పుడు ప్రకాశం మందులు చూసుంటారు. ప్రకాశం మందులు గారు ఒంగోలు నుంచి పడవలు వచ్చారు, అద్భుతంగా ఉండేది వ్యవస్థ. పాలకొల్లు ఎన్ని పడవలు ఉండేవి. అట్లాంటిది దీన్ని పక్కన పెట్టేసి అంగుల్ నుంచి నేషనల్ వాటర్ తాల్చేరు నుంచి, తాల్చేరు గల్ నుంచి అక్కడ అదాని కంపెనీ కోసం అక్కడికి పెడుతున్నారా? అంగుల కోసం అక్కడ మీ మార్వాడి ఫ్యాక్టరీ ఉన్నాయని మా కోస్తా జిల్లాలో ఉండే గ్యాస్ని తీసుకెళ్లి పైప్ లైన్ వేసుకుని అక్కడ పట్టుకుపోతున్నారా? మా అక్కడంటే డొమెస్టిక్ మా ఆంధ్రప్రదేశ్ లో నేను అడుగుతున్నాను, ఏ పార్టీ నిర్మాణాన్ని ఆత్మగౌరవం ఉండే తెలుగు బిడ్డ అయితే నేను అడుగుతున్నాను, మీకు గ్యాస్ ఎక్కర్లేదా? ఇంటింటికి 100 రూపాయలకి మన భూగర్భంగా ఉండే గ్యాస్ ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకి, గుజరాత్ దగ్గర నుంచి వాళ్ళకి మార్వాడి ఫ్యాక్టరీలకి అప్పనంగా అప్పచెప్తున్నారా? ఇవాళ రీజెన్సీ సెర్మిక్స్ కి గ్యాస్ కనెక్షన్ ఇవ్వమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కన్సర్న్ ఉందండి, కానీ ఇవ్వకుండా గుజరాత్కి ఇస్తా ఉన్నారు. తెలుగు పెట్టలేదు కదా? అదాని గారు దెబ్బేసిన జీవి కృష్ణారెడ్డి గారు, సోమభూపాల్ రెడ్డి గారు, లేదంటే మధు గారు, లేదా జిఎంఆర్ గారు పవర్ ప్లాంట్లు, కృష్ణపట్నం పోర్టు విశ్వేశ్వరరావు గారు, లేదా పెన్నా ప్రతాప్ రెడ్డి గారు, లేదా గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారు, సత్యచంద్ర రామరాజు గారు, తోడరెడ్డి గారు, వీళ్ళందరూ తెలుగు పెట్టి చైనా వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ సిద్ధి లేకుండా వాళ్ళ బత్తాయి బ్యాచ్ బంద్ చేస్తా నాకు అర్థం కావట్లేదు. తెలుగు ఆత్మగౌరవం అధికార పక్షాలు అలాగే ఉన్నాయి, ప్రతిపక్షం కూడా అలాగే ఉంది. అన్ఫార్చునేట్ గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నది. ఇవాళ బడ్జెట్లో ఇంత మోసం జరిగితే, అంత అన్యాయం జరిగితే, మీరు ఇన్ని నేను చూపిస్తానని ఎంత దుర్మార్గం జరిగితే పండుగ చేసుకోవడానికి పుల్లారెడ్డి స్పీడ్ పెట్టుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో క్యాకర్స్ కాల్చుకుంటారా? ఉత్తర భారతీయ అదాని గారి బానిసలుగా మారిపోయారు. అదాని ప్రదేశ్ పేరు పెట్టుకున్నాయా? మీ వరకు మేమైతే ఆంధ్రప్రదేశ్ గౌరవం ఉంటాం. చాలా బాగా ఉందండి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనుకున్నాను.